అంటే ఏపీ అంటే అరాచకం, ఏపీ అంటే అభివృద్ధి లేమి, ఏపీ అంటే అప్పులు, ఏపీ అంటే స్వేచ్ఛ లేదు. ఇది ప్రధానంగా ప్రతిపక్షాల స్లోగన్. అవును. అది చెప్తున్నా కదా, ఈ ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తూ పోయారు. దానికి రియాలిటీకి సంబంధం లేదు. దానికి రియాలిటీకి సంబంధం ఉంటే ఈరోజు ఇప్పుడు వాట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ నవ్ అనేది జరిగేది కాదు. మీరు 19 ముందు చూస్తే అప్పుడున్న జనంలో యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎక్కడ చూసినా కనపడేది. ఈసారి ప్రో ఇన్కంబెన్సీ అనేది ఫస్ట్ టైం చాలా రేర్గా కనపడేది. అది ఈసారి కనపడుతుంది. అది ఇంకా వాళ్ళు ఎన్ని మాట్లాడినా అపోజిషన్లో ఉన్నాం కాబట్టి మాట్లాడడం. అసలు నేను కూడా ఇంకోటి అడుగుతాను, అభివృద్ధి లేదు ఇవన్నీ ఎందుకు? నువ్వు కొన్ని ప్రామిసులు తీసుకొచ్చావు చంద్రబాబు నాయుడు, మిగిలినవన్నీ వదిలేసి ఆ ప్రామిసులు చెప్పుకుంటూ ఇల్లు తిరగమనండి. అసలు ఎందుకు డోర్ టు డోర్ పోలేకపోతున్నారు? మామూలుగా రూలింగ్ పార్టీ లీడర్లు పోవాలంటే జడుచుకుంటారు, ఎందుకంటే ఏదో ఒక క్వశ్చన్లు వస్తాయని. కానీ ఫస్ట్ టైం ప్రౌడ్లీ వీ కెన్ సే ఆల్మోస్ట్ చాలా చోట్ల 2 సార్లు కూడా పూర్తి చేశారు మా ఎమ్మెల్యేలు, మా ఇన్ఛార్జీలు. ఏది డోర్ టు డోర్ క్యాంపెయిన్. అపోజిషన్ హాయిగా పోగలగాల, ఎందుకు పోలేకపోతున్నారు టీడీపీ వాళ్ళు? ఎందుకు పోలేకపోతున్నట్టు పోతే ఈ క్వశ్చన్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి మీకు అన్యాయం చేశాడంటే నీ మొహం ఇంతగా మాకు బాగా చేశాడబ్బా అని చిట్టా చదువుతారు. నువ్వేం చేసావు, నేను ఇన్ని చేస్తానని ఈయన అంటాడు. నా ఏదో 6 ఏదో అన్నాడు, 6 సమ్ పాయింట్స్ ఏదో తీసుకొచ్చాడు, సూపర్ 6 అని ఏదో తీసుకొచ్చాడు. సూపర్ 6 సూపర్ డూపర్ 7 ఏదో పెట్టినట్టున్నారు. అది చెప్పబోగానే అడుగుతారు, మరి 14లో నువ్వు ఎందుకు రుణమాఫీ చేయలే? నువ్వు 2000 నిరుద్యోగ వృత్తి అనేవి ఏమైంది? గ్యాస్ సిలిండర్కి 100 సబ్సిడీ అనేవి ఏమైంది? చిట్టా వాళ్ళు విప్పినారు అనుకోండి. అసలు ఏం సమాధానం లేదు. అందుకే ఎవరు పోలేకపోతున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వాళ్ళకు పైకి మాట్లాడుతున్నారు, ఆ పేపర్లో ఆ మీడియా ఉంది, సోషల్ మీడియా ఎలాగ ఉంది కాబట్టి వాళ్ళు అనుకున్నవి ప్రచారం లేక వస్తాయని తప్ప రియల్గా అయితే వాళ్ళు గ్రౌండ్ మీద లేరు, నిలబడలేరు కూడా.